నీకు ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండబోతోంది. అయితే ఈ సాధారణమైన రోజుని ఒక ప్రత్యేకమైన రోజుగా మీరు మార్చాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఈ రోజున మనం చుట్టుముట్టబడిన ఈ పరిస్థితులన్నిట్ల మధ్యలో మనం పోరాడుతూ ఉండొద్దు గానీ, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే మీ పక్షమున పోరాడే దేవుడే ఉన్నాడు. అందుకే అన్నాను ఈ రోజు మీకు ఒక స్పెషల్ డే అని. ఈ రోజున ఎందుకు మీకు స్పెషల్ డే అవుతదంటే, మీరు ఎదుర్కోబోతున్న పోరాటాన్ని దేవుడు ఎదుర్కొంటే ఇజంట్ ఇట్ స్పెషల్? మీరు ఎదుర్కోబోతున్న ఛాలెంజ్‌ని దేవుడు ఎదుర్కొని మీకు విజయాన్ని ఇస్తే ఇజంట్ ఇట్ స్పెషల్? మీరు ఎదుర్కోబోతున్న ఎగ్జామ్‌ని, మీరు ఎదుర్కోబోతున్న ఇంటర్వ్యూని, మీరు ఏ పరిస్థితుల్లో అయితే ఈ రోజున ఉన్నారో కన్నీటితో, దాన్ని మీ బదులుగా దేవుడు పోరాడితే అది స్పెషల్ కాదా? ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఈ రోజున ఆ సంఘటనను మీ జీవితంలో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే, యెహోషాపాతు యుద్ధం మధ్యలో కూడా ప్రార్థన చేసినట్టు, మీరు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ఈ రోజున మోకరించి ప్రార్థన చేసి ఈ రోజున మీ రోజును ప్రారంభించాలి. దాని ద్వారా మీ రోజును నార్మల్ డే